ప్రస్తుత సమయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మానవాళికి కావాల్సింది ఏంటి అంటే ఒక ఆధ్యాత్మిక విధానాన్ని అలవర్చుకోవటం చాలా అవసరం. ఒకప్పుడు జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి చాలా తేడా వచ్చేసింది. ఒకప్పుడు ఇంట్లో తల్లి తండ్రి పిల్లలకి ఒక మహనీయుల చరిత్రలో లేకుంటే ఒక రామాయణము, భారతము, భాగవతము ఏవో నేర్పించేవారు నాయనమ్మలు, అమ్మమ్మలు ఉంటే. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అంటే ఫలానా హీరో లాగా కావాలి, ఫలానా హీరోయిన్ గా కావాలి, ఫలానా వాళ్ళలా కావాలి, ఇలా కావాలి అనేటువంటి తల్లి తండ్రి చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రోత్సహిస్తున్నారు. రెండవది, స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలకు కూడా చదువుకునేటువంటి సమయంలో పోటీ పడే మనస్తత్వాన్ని నేర్పిస్తున్నారు. ప్రస్తుత సమయం పేరెంట్స్ విశేషంగా చెప్పాలంటే ఫలానా పిల్లోడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు కూడా తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ. దాంతో పిల్లలు ఏమైపోతుంది, నేటి యువత టెన్షన్ లో వచ్చేస్తున్నారు. మీకోసం మేము ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మీరు చదవనే చదవరు, మార్కులే రావట్లేదు అని అడుగుతారు. కానీ ఎవరి కెపాసిటీ వాళ్ళది వేరు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి 95 వచ్చినాయి అంటే వీళ్ళకి కూడా 95 రావాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి, ప్రోత్సహించండి. అంతేకాని నువ్వు చదవు, నువ్వు ఇంతేరా, నీకు మార్కులు రావు అన్నామనుకోండి, అవి వాళ్ళకి శాపాల్లాగా మారిపోతాయి. వాళ్ళు ఎదగాలనుకున్నా కూడా ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, మన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా ఉండాలి, శాపాలు ఇచ్చే విధంగా ఉండకూడదు. నువ్వు పనికిరావు అంటే ఇంక వాళ్ళు పనికి రాకుండా అయిపోతారు. నువ్వు బాగా పని చేయగలవు, నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ ధైర్యం ఉంది, నీలో ఆ అర్హత ఉంది అని వాళ్ళకి ప్రేమగా చెప్పండి. ఏ వయసు పిల్లలైనా ఎవరైనా వింటారు, నమ్ముతారు. మేము విశ్వవిద్యాలయంలో కూడా ప్రతిరోజు మాకు నేర్పించేది ఇదే. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విశేషతల్ని బయటకు తీయటం. ఒకవేళ వాళ్ళలో చెయ్యలేకున్నా వాళ్ళకి సహయోగం చేస్తాం. మీరు చెయ్యగలరు, మీరు చెయ్యండి అని వాళ్ళలో ఒక పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేయటం. అది ఎలా అంటే రోజు వాళ్ళకి మనస్సులో మనం వైబ్రేషన్స్ ఇవ్వటం. వీళ్ళు చెయ్యగలరు, వీళ్ళ వల్ల అవుతుంది, వీళ్ళు కాకుంటే ఇంకెవరు చేస్తారు అని ఎప్పుడైతే మేము పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి పంపిస్తూ ఉంటామో, వాళ్ళలో మేము చెయ్యలేము అనేటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా సమాప్తమయ్యి వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది, గౌరవం ఏర్పడుతుంది, మంచి భావనలు ఏర్పడతాయి. అందుకనే విశ్వవిద్యాలయంలో రోజు మాకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అందరి పట్ల పాజిటివ్ భావనలు, శుభ భావనలు ఉండాలి, శుభ కామనలు ఉండాలి, అందరికీ ఆశీర్వాదం ఇచ్చే కర్మలు చెయ్యమని చెప్పేది. మనం ఏదైతే కార్యం చేస్తామో అది ప్రేమపూర్వకంగా చేశామనుకోండి, ఎదుటి వారికి సంతోషం కలుగుతుంది, ఆ సంతోషమే ఆశీర్వాదం. కానీ ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంది అంటే నాకు పేరు కావాలి, నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ముందుంచాలి అనేటువంటి భావనలు ఉండటంతో పరస్పరంలో ఘర్షణలు బయలుదేరుతున్నాయి. వీటన్నింటినీ సమాప్తం చేసుకోవటానికి మన అందరం ఒక పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతిని, దుఃఖాన్ని తొలగించవచ్చు.